బ్రేకింగ్ న్యూస్ చూసిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విచారణ చేస్తున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శివ బాలకృష్ణ బినామీలు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. శివ బాలకృష్ణ బినామీలుగా భరత్, భరణి, సత్యనారాయణ, శ్రీకర్లకు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. దీనితో వారిని ఇవాళ ఏసీబీ కార్యాలయంలో విచారణ జరగనుంది. హెచ్ఎండిఏలో కంప్యూటర్ ఆపరేటర్గా శివ బాలకృష్ణకు పిఏగా భరణి, ఎన్విస్ డిజైన్ స్టూడియో పేరుతో భరత్ కన్సల్టెన్సీ నిర్వహణ చేస్తూ ఉన్నారు. ఈ కంపెనీ ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లేఅవుట్లు, బిల్డింగ్లకు అనుమతులు ఇచ్చారు. ప్రమోద్ కుమార్ కుమినాక్షి కన్స్ట్రక్షన్స్లో శివ బాలకృష్ణ ఉద్యోగం ఇప్పించారు. శివ బాలకృష్ణ మేనల్లు భరత్, భరణితో పాటు స్నేహితుడు సత్యనారాయణను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. శివ బాలకృష్ణ అక్రమాలు తవ్వే కొద్దీ వెలుగులోకి వస్తున్నాయి. రోజుకు మలుపు తిరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, మనం గమనించవచ్చు, శివ బాలకృష్ణకు సంబంధించిన వ్యవహారంలో రోజు రోజుకు ఏసీబీ అధికారులు తవ్వే కొద్దీ అనేకమైన సంచలన విషయాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి అంటే ప్రధానంగా 3 అంశాల మీద కాన్సన్ట్రేషన్ చేశారు స్వప్న. దీంట్లో మనం గమనిస్తే మొట్టమొదటిగా ఈయన సంపాదించిన అక్రమాస్తులకు సంబంధించిన బినామీలు ఎవరు, వాళ్ళకు సంబంధించి ఇప్పటికే కొన్ని కీలకమైన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్ కూడా సేకరించిన నేపథ్యంలో దాంట్లో ప్రధానంగా భరత్, భరణి, సత్యనారాయణ, శ్రీకర్లకు ఏసీబీ నోటీసులు ఇచ్చి ఈ రోజు వాళ్ళను ఏసీబీ కార్యాలయంలో విచారిస్తున్నారు. ఇప్పటికే వాళ్ళు ఏసీబీ కార్యాలయం చేరినట్టుగా సమాచారం అంతా ఉంది. అయితే ఇక్కడ మనకు చాలా గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రధానంగా దీంట్లో ఏసీబీ అధికారులకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ లో చాలా కీలకమైన అంశాలు వస్తున్నాయి. అంటే శివ బాలకృష్ణ మనం ఇప్పటిదాకా మనం గమనించింది ఏంటి, జనరల్ గా ఈయన లేఅవుట్లకు అనుమతులు ఇచ్చాడు. అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ దగ్గర నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడని మాత్రమే మనకు తెలుసు. కానీ ఈయన ఇదే కాకుండా అంటే ఇది వేరే రకంగా కూడా వీళ్ళు రియల్ ఎస్టేట్ కంపెనీ దగ్గర నుంచి ఈయన అక్రమంగా డబ్బులు వసూలు చేశారని చెప్పడానికి ఈయన ఒక ఎన్విస్ డిజైన్ స్టూడియో పేరుతోటి అలాగనే భరత్ కన్సల్టెన్సీ పేరుతోటి ఈయన ఒక కంపెనీ ఏర్పాటు చేసి ఏమైనా సరే ఒక అక్రమ లేఅవుట్ దాన్ని పర్మిషన్ ఇవ్వాలంటే ఆ లేఅవుట్లన్నీ కూడా ఇక్కడే డిజైన్ చేయాలి. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ, ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ దాదాపుగా ఏదన్నా ఒక 100 ఫ్లాట్లతోటి కానీ లేకపోతే 200 ఫ్లాట్తో కానీ ఏదన్నా లేఅవుట్ వేయాలని చెప్పి అనుకున్నప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ దానికి సంబంధించిన డిజైన్ ఇక్కడి నుంచే చేయాలి. ఇక్కడ డిజైన్ చేసిన తర్వాత అది అనుమతి ఉన్నా లేకపోయినా అది అక్రమైనా సరే దాన్ని సక్రమంగా చేసి లేఅవుట్లు ఇచ్చారని చెప్పేసి కూడా ఇప్పుడు ఏసీబీ అధికారులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీంట్లో ప్రధానంగా గమనిస్తే దీంట్లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన శివ బాలకృష్ణ పిఏ భరణి దీంట్లో కీలకంగా ఉన్నాడని చెప్పి తెలుస్తా ఉంది. దీంట్లో భరత్ అనే వ్యక్తి అంటే ఈ లంచాలు తీసుకోవడంలో కూడా డైరెక్ట్ గా డబ్బులు తీసుకోకుండా కన్సల్టెన్సీ పేరుతో డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ ఏమైందంటే అక్కడ లీగల్ గా డబ్బులు తీసుకుంటూ అవుతుంది. కానీ ఆయన అక్రమ లేఅవుట్లకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ కన్సల్టెన్సీ ద్వారా డబ్బులు పంపించాడు. సో ఆ అక్రమ మార్గాన్ని కూడా సక్రమ మార్గం చేసే తెలివిగల పనిచేసిన విషయాన్ని కూడా ఏసీబీ గుర్తించారు. అంటే ఈ కంపెనీ ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారులు బిల్లింగ్ అనుమతులు తీసుకోవడం, తర్వాత భారతీయ డబ్బులను ట్రాన్స్ఫర్ చేయడం. దీంట్లో ప్రమోద్ కుమార్ కుమినాక్షి కన్స్ట్రక్షన్ శివ బాలకృష్ణ దీంట్లో ఉద్యోగం ఇప్పించి దాంట్లో శివ బాలకృష్ణ అలాగే మేనల్లుడు భరత్, భరణితో పాటు అతని స్నేహితుడు సత్యనారాయణ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి ప్రస్తుతం ఏసీబీ అధికారులు గుర్తించారు. మొత్తం మీద గమనిస్తే ఏసీబీ అధికారులకు సంబంధించి రోజు రోజు కొత్త విషయాలు వెలుగులోకి రావడం కాకుండా ఈయన తీసుకున్న లంచాలు కూడా అంటే అక్రమ మార్గంలో తీసుకున్న లంచాలు కూడా సక్రమ మార్గంలో తీసుకున్న రకంగా ఈయన డిజైనర్ గా ప్లాన్ చేసి బినామీలను కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా ఇప్పుడు వచ్చిన దీంట్లో ఈ ఏమైతే మనం ముందు చెప్పినట్టుగా కూడా ఈ లేఅవుట్ డిజైన్ చేయాలంటే అది అక్రమ డిజైన్ చేయాలంటే ఆ ఎన్విస్ డిజైన్ స్టూడియో అలాగే భరత్ కన్సల్టెన్సీ ద్వారా ఈయన డిజైన్ చేసేవాడు, అక్కడ లేఅవుట్ ఇచ్చేవాడు. దానికి ఇచ్చిన డబ్బుల్ని ఎవరైతే బినామీలు ఉన్నారో వారికి ట్రాన్స్ఫర్ చేశారని చెప్పని కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ రోజు మొత్తం మీద మనం గమనిస్తే భరత్, భరణి, సత్యనారాయణ, శ్రీకర్లకు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ప్రస్తుతం మాత్రం వాళ్ళు ఏసీబీ ఆఫీస్ లో ఉన్నారు, వాళ్ళు విచారణ చేస్తా ఉన్నారు. స్వప్న, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.